సో మీరు చూస్తున్నారు ఈరోజు బాటిల్ గాలాన్ని తయారు చేసే విధానం చూపిస్తా ఉన్నాను. చూడండి, దిస్ ఇస్ స్టింగ్ బాటిల్. ఇది ఆ కవర్ తీసేస్తా ఉన్నాడు. స్టింగ్ బాటిల్ కవర్ చూశారు కదా. ఎస్, పైన 1 ఇంచ్ వరకు కట్ చేసేస్తా ఉన్నాడు. చూడండి, ఎస్, ఇంచ్ వరకు కట్ చేస్తూ ఉన్నాడు. బాటిల్ గాలం తయారు చేయడానికి ఈరోజు వీడియో మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, సో కత్తితో చాకుతో ట్రై చేసి రావట్లేదు. బ్లేడ్ తీసుకున్నాడు. సో బ్లేడ్తో 1 ఇంచ్ వరకు కట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నారు కదా, బాటిల్ గాలాన్ని ఏ విధంగా తయారు చేస్తారనేది చూపిస్తూ ఉన్నాను. ఈరోజు అద్భుతమైన బాటిల్ గాలాన్ని మీకు చూపిస్తాను. దీని ద్వారా ఎన్నో చేపలు పట్టొచ్చండి. ఒక అద్భుతమైన టెక్నిక్. సో 1 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. స్ట్రింగ్ బాటిల్ మనం తీసుకున్నాం. ఏవో బాటిల్ తీసుకోవచ్చు కానీ అన్నీ సెట్ కావు. ఈ 8లో మాత్రం ఈ స్ట్రింగ్ బాటిల్ సెట్ అవుతుంది. అన్ని వాటర్ బాటిల్ ప్రయత్నం చేసాం, డ్రింక్ బాటిల్ ప్రయత్నం చేసాం, అన్నీ ఫెయిల్ అయినాయి. కానీ స్ట్రింగ్ బాటిల్ మాత్రం చక్కగా చేపలు పడిపోతూ ఉన్నాయి. ఒక మునడు తయారు చేస్తూ ఉన్నాడు, బాటిల్ని కట్ చేస్తూ ఉన్నాడు. ఒక ఇంగ్లీష్ మొక్కను చూశారు కదా, అలా తీసేసిన తర్వాత ఎస్ దాన్ని ఇసిరేసాడు. చూశారు కదా, ఇప్పుడు హోల్ చేయబోతూ ఉన్నాడు, చిన్న హోల్. సో 2 హోల్స్ అటు ఇటు హోల్స్ అయిపోతూ ఉన్నాడు. చూద్దాం. ఎస్, ఒక కత్తెర తీసుకున్నాడు. ఎస్, కింద ఒక హోలు, పైన హోల్ చేయబోతున్నాడు. ఎస్, కింద ఒక హోల్ చేసేసాడు. చూశారు కదా అండి. ఎస్, హోల్ చేస్తూ ఉన్నాడు. ఎస్, బాటిల్ గాలంతో చేపల వేట, అద్భుతమైన వేట మనం చూడొచ్చు. చూడండి, హోల్ చేసేసాడు. 2 వైపులా కూడా హోల్ అయిపోయింది. ఎక్సలెంట్. కత్తెర తీసుకొని చక్కగా 2 వైపులా హోల్ చేసేయడం జరిగింది. చూద్దాం తర్వాత ఏం చేయబోతా ఉన్నాడు. చూస్తాను. ఇప్పుడు పూస తీసుకున్నాడండి, సీసం పూస. దానికి 35 mm వైర్ కడతా ఉన్నాడు, చేపల వైరు. చూడండి. ఎస్, ఎందుకంటే బాటిల్ వెయిట్ ఉంటేనే త్వరగా నీళ్ళలో మునుగుతుంది కాబట్టి. చూశారు కదా. సో ఆ బాటిల్ సీసం పూసను బాటిల్ గాలని కట్టడానికి చూస్తూ ఉన్నాడు. చూడండి ఎట్ట కడతా ఉన్నాడు. చూడండి ఏ విధంగా కడతా ఉన్నాడు. సో అద్భుతమైన ప్లాన్ అండి ఇది మాత్రం. చేపలు మాత్రం మస్తు పడతాయండి. తర్వాత చూపిస్తాను వీడియో. చేపలు ఏ విధంగా ఈ బాటిల్ గాలంతో పడతాయో మీకు చూపిస్తాను. ఇది మామూలు టెక్నిక్ కాదు. మనకి గాలంతో పని లేదు. గోధుమ పిండి బాటిల్ ఉంటే చాలు, ఒక 5 కేజీలు పట్టుకెళ్ళిపోవచ్చు 8లో నుంచి. అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. అయిపోయింది. చూశారు కదా. సో ఎక్సలెంట్, సూపర్. సో చూడండి, తమ్ముడు కడతా ఉన్నాడు. ఎస్, 2 రంధ్రాలు చేశాడు కదా. ఒక రంధ్రానికి మీరు చూసినట్లయితే ఎస్, చూడండి తాడు కడతా ఉన్నాడు గ్యాలం వైర్ని. ఒక రంధ్రం వైపు అయిపోయింది. సూపర్. సో అద్భుతమైన బాటిల్ గాలం ఇది. ఎక్సలెంట్. మరొక వైర్ని తీసుకుంటున్నాడు, ఎందుకంటే ఒక పార్ట్ కట్టాడు, ఇంకా 2వ పార్ట్ కట్టలేదు కాబట్టి ఆ 2వ పార్ట్కి కావాల్సిన వైర్ కూడా తీసుకుంటా ఉన్నాడు. సో ఎక్సలెంట్ బాటిల్ గాలం తయారు చేసే విధానం. దీని ద్వారా 8లో చేపలు ఈజీగా పట్టచ్చండి. కేవలం ఏం లేదు, గోధుమ పిండి వేసి బాటిల్ గాలంతో చేపలు లాగేయచ్చు. చూపిస్తూ ఉన్నాను కదా. స్ట్రింగ్ అనే బాటిల్ తీసుకొని పైన 1 ఇంచ్ వరకు కట్ చేసేసుకొని కింద ఏమో ఒక సీసం కోసం వెయిట్ కోసం ఎలాడదీసి ఆ 2 వైపులా ఈ విధంగా తాళ్ళు కట్టుకొని 2 కన్నాలకి. చూశారు కదా, 2 వైపులా ఆల్రెడీ ఒక వైపు కట్టేసాడు. ఇది 2వ వైపు. ఈ 2వ వైపు కడతా ఉన్నాడు. సో టెక్నిక్, ఫిషింగ్ టెక్నిక్ ఇది. బాటిల్ గాలంతో చేపల వేట. మన వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఇవన్నిటినీ ఈ బాటిల్ గాలంతోనే పట్టడం జరిగింది. సో బాటిల్ గాలను ఎలా తయారు తెలుసుకోవడం కోసం ఈ వీడియో మీకు చేస్తూ ఉన్నాను. చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. మన దగ్గర ఎర్ర అవసరం లేదు, ఇంకేదేదో అవసరం లేదు. చాలా సింపుల్గా, చాలా అఫీషియల్గా పట్టచ్చు చేపలని. చూశారు కదా ఆ రెండింటిని. సో మనోడు చూపిస్తూ ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ రెండింటిని జాయింట్ చేసేస్తాడు. సూపర్. చూశారు కదా, బాటిల్ గాలం తయారైపోయింది. సో ఇదే బాటిల్ గాలం అండి. ఇంకేం పైన 2 జాయింట్ వేసి దానికి తాడు కట్టి ఆ వైర్ వేసేసి ఆ తర్వాత కర్ర కడితే అదే బాటిల్ గాలం. ఇదిగోండి వైట్ బాటిల్,
ఆ తర్వాత థర్డ్. సూపర్ కదా. ఇప్పుడు ఆ నీళ్ళలోకి వేస్తే చేపలు ఎలా పడతాయో దాంట్లో ఎలా పడతాయో మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి మనోజ్ ఫిషింగ్. థ్యాంక్ యూ.